గురుగారు కూష్మాండం గుమ్మడికాయతో దీపం వెలిగిస్తారు అంటే ఏంటి అసలు దీనివల్ల లాభం ఏంటి అసలు వెలిగించవచ్చా ఎక్కడన్నా దీనికి ఉన్నాయా దీనివల్ల ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే గుమ్మడికాయతో దీపం వెలిగించడం గురించి విన్నారా అసలు మీరు మరి దీన్ని కూష్మాండ దీపం అంటారు ఎందుకు వెలిగిస్తారు ఎలా వెలిగిస్తారు ఆధ్యాత్మిక ఫలితాలు అంటే కూష్మాండం అంటే సంస్కృతంలో గుమ్మడికాయ కోసి అందులో నూనె వత్తి పెట్టి వెలిగించి దీన్ని కూష్మాండ దీపం అంటారు ఇది ముఖ్యంగా దుర్గాదేవి కాళికాదేవి లక్ష్మీదేవి పూజల్లో ఎక్కువ వాడతారు ఎందుకు చేస్తారు ఈ యొక్క దీపము అంటే నెగిటివ్ ఎనర్జీ తొలగడానికి సంప్రదాయ ప్రకారం కుష్మండంలో దృష్టి దోష నివారణకు వీడెంత గొప్పగా ఉన్నాడు అవన్నీ పోవడం అడ్డంకులు తొలగిపోవడానికి కుటుంబం శాంతిగా ఉండడానికి లేదా భార్యాభర్తల మధ్య సఖ్యత దోషమై ఉంటే అవన్నీ కూడా పోతుంది అమావాస్య శుక్రవారం నవరాత్రుల్లో ఇది చాలా గొప్పగా వెలిగిస్తారండి కూష్మాండ దీపం ఎలా వెలిగించాలి ముందుగా గుమ్మడికాయ చక్కగా కడిగి తెచ్చుకొని చిన్న గుమ్మడికాయను తీసుకొని పై భాగాన్ని కొయ్యాలి లోపల గింజలు తీసేయాలి ఖాళీగా చేసుకోవాలి సెంటర్ ఆఫ్ ద పార్ట్ని ఖాళీగా చేసుకోవాలి నూనె పోయాలి నువ్వుల నూనె లేదా నెయ్యి కూడా పోసుకొని కూడా దీపం వెలిగించుకోవచ్చు వత్తి పెట్టాలి వత్తిని పెట్టి దీపం వెలిగించాలి లేదా దారంతో కూడినటువంటి దాన్ని 18 పోగులుగా ఇట్లా లెక్క వేసుకొని దాన్ని వెలిగించవచ్చు దేవుడి ముందర వెలిగించవచ్చు ఇంటి బయట కూడా వెలిగించవచ్చు ఇలా కూడా చేయొచ్చు దీని కూష్మాండ దీపం పవిత్రంగా చేయాలి తలస్నానం చేసి పూజ సమయంలో మంత్ర జపం చేయాలి దీపం ఆరిపోకుండా చూసుకోవాలి ఏదో ఒక మంత్రాన్ని మీకు ఉన్నటువంటి యొక్క ఉపదేశం ఉన్నటువంటి మంత్రాన్ని చేయొచ్చు కూష్మాండ దీపం ఒక సాధారణ దీపం కాదు ఇది దేవి ఆరాధనలో ప్రత్యేకత భక్తితో వెలిగిస్తే ఇంట్లో శాంతి వస్తుంది సంప్రదాయం మెరుగవుతుంది అద్భుతంగా ఉంటారు ఈ కూష్మాండ దీపం వల్ల విజయం వస్తూ అందుకని మీ గురువులతో అడిగి చేయండి అవసరమా లేదా అని